జల్దీ సాఫ్ట్వేర్ జాబ్ కొడదామనుకుంటురా? అయితే వీక్యూబ్ లో ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ కొట్టేయుర్రి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వా వా వారేవా షో ప్రెజెంటెడ్ బై వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఎప్పటిలాగే ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, మన లైఫ్ లో యూటర్న్ అవ్వాలి అంటే ఒక స్పెషల్ పర్సన్ ఆర్ సక్సెస్ రావాలి. ఆ యూటర్న్ అనే వర్డ్ పిక్ చేసి యూట్యూబ్ క్రియేట్ చేసి the cutest couple, Yeshu and Sony, the greatest couple, auntie and uncle. Welcome to them. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నాం, మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నా. చెప్పేసేయండి, ఇంకా మీ గురించి ఎవరు చెప్తారు? మా డాడీ చెప్తాడు మా గురించి. చెప్పండి అంకుల్, అందరి గురించి, అసలు మీ ప్రాపర్ అండ్ మీ గురించి. మాది సిద్దిపేట అండి. మేము ఇక్కడికి హైదరాబాద్కి 13 ఇయర్స్ కింద ఇక్కడికి వచ్చినాం. మా పెద్ద అబ్బాయి యశ్వంత్, హాయ్ హాయ్. మా కోడలు శ్రియా. సోనీ మరి సోనీ, శ్రియ, సౌమ్య. అంటే అంటే ఈమె పేరు సౌమ్య. ఓకే. ఇక్కడికి వచ్చినాక అలా పిలవద్దు అని అంటే శ్రియ అని పేరు చేంజ్ చేస్తాను. ఓకే, చిన్న పాప. మా రెండో అబ్బాయి అంజీ, డిఓపి. ఓకే. మా అమ్మాయి లోకేశ్వరి. నా భార్య లావణ్య. నా పేరు నరసింహరావు. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. బాగున్నారు కదా అందరూ? అయితే అండ్ మన షోలో ఎలా ఉంటుందంటే 3 రౌండ్స్ ఉంటాయి మొత్తం. ఈ 3 రౌండ్స్ లో ఎవరు విన్ అవుతారో ఇద్దరికి పెడుతున్నారు, మీకు ఫైట్. ఓకే, ఆ ఎవరు విన్ అవుతారో వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది లాస్ట్ కి. 3 రౌండ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను గేమ్స్ చేంజ్ చేస్తాను, ఎందుకంటే ఇద్దరు కపుల్స్ వచ్చారు కదా, కొంచెం డిఫరెంట్ కంటెంట్ కోసం. అండ్ నాకు కొంచెం మీ గురించి తెలుసుకోవాలి ఈ రౌండ్స్ కంటే ముందు. సో ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు యూటర్న్ క్రియేషన్స్ అని? ఒక 1.5 ఇయర్ కింద స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫ్యామిలీ అందరం కలిసి అంటే ఇప్పుడు కష్టపడుతున్నాం ఫ్యామిలీ అంతా. ఒకప్పుడు ఏంటంటే స్టార్ట్ చేద్దాము, అందులో ఇట్లా ఓన్ కంటెంట్స్ తీయాలని నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం. అట్లా అని చెప్పి మనం ఎందుకు క్రియేట్ చేయొద్దని చెప్పి ఛానల్ స్టార్ట్ చేసాము ఒక 1.5 ఇయర్ కింద. 2023 ఏప్రిల్లో స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 3 months నుంచి 1 year నుంచి కష్టపడితే 3 months నుంచి రీచ్ వచ్చింది. ఇలా ఛానల్ పెట్టినప్పుడు కష్టం అనిపించేదా? అంటే రీచ్ అవ్వట్లేదు అది ఇది అని చెప్పి. 1 year చాలా కష్టపడ్డాం. 8 months కొంచెం షూటింగ్ కూడా ఆపేసాం కొన్ని రీజన్స్ వల్ల. ఆ రీజన్స్ వల్ల ఆపేసాము. ఇప్పుడు ఇక అన్ని స్ట్రగుల్స్ అన్నిటిని దాటుకొని ఇక్కడ దాకా వచ్చాం. చాలా తొందరగా లాగేశారు. సబ్స్క్రైబర్ చాలా వచ్చారు కదా ఇప్పటికి. అంటే కంటెంట్ ఉంది మా దగ్గర, బట్ చేయడానికి టైం రాలేదు. ఈ 3 months టైం దొరికింది, కంటెంట్ వదిలాం, ఫేమస్ అయ్యాం. అది యూటర్న్ అనే వర్డ్ ఎట్లా తీసుకున్నారు అసలు? ఫస్ట్ 2 ఛానళ్ళు పెట్టిండు. ఒకటి ఎన్ఎల్పి ఛానల్ అని, ఒకటి 10th క్లాస్లోనే పెట్టిండు. ఆయన 10th క్లాస్లో కొన్ని రీల్స్ తీసినాయి అన్నీ అందులో అప్లోడ్ చేసాడు. అది కొన్ని రోజుల తర్వాత అది పక్కకు పెట్టేసి మళ్ళీ ఇంకోటి ఎల్ఏ క్రియేషన్స్ అని చేసిండు. అందులో కూడా ఏదో ఓపెన్ చేసుకుంటూ రీల్స్ పెట్టుకొని పక్కకు పెట్టేసిండు. ఆ తర్వాత మళ్ళీ 2023లో ఇక డాడీ నేను పెట్టాలని, అప్పుడు ఇంటర్ అయిపోయింది. ఇంటర్లో నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పని వాళ్ళ మమ్మీతో చెప్పిండు. నేను ఛానల్ పెట్టుకుంటా అని చెప్పని ఆలోచనతోటి వాళ్ళ మమ్మీతో చెప్పి నాకు కెమెరా గిట్ల ఇప్పిమ్మని డాడీ, నేను అది చేసుకుంటా అని చెప్పానంటే ఇప్పిస్తా. కానీ ఫస్ట్ రౌండ్ పెట్టిండు కదా, మళ్ళీ అట్లా చేస్తే ఇప్పుడు ఈ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. చేసుకుంటా అంటే మంచిగా కరెక్ట్ నిలబడి చేసుకోమని అంటే చేసుకుంటా మమ్మీ అని చెప్పని అన్నట. ఇక ఆ తర్వాత కెమెరాలు గిట్లా తెచ్చుకున్నాడు. దానికి మంచి పేరు, అంటే ఏదైతే పొడగొట్టుకున్నామో అందులోనే వెతుక్కోవాలన్నట్టు చేసి వదిలేయకుండా దీన్ని ఇక్కడ మలుపు పోయిన దాన్ని మళ్ళీ దాన్ని మలుపు తీపుకొని మళ్ళీ రావాలనే దానికోసం యూటర్న్స్ అని పెట్టి నైట్ అంతా దాన్ని థింక్ చేసి యూటర్న్స్ అని దానికి పూజ కార్యక్రమాలు కూడా చేపించి కెమెరా గిట్లా అన్ని చేసుకొని స్టార్ట్ చేసినాము. ఇక కాకపోతే ఫస్ట్ ఒక 100K కావడానికి 1000Kనా ఫస్ట్ 1000 subscribers కావడానికి చాలా కష్టపడ్డాం. మానిటైజేషన్ మాకు ఒక 8 monthsలో 9 months కాదు ఏప్రిల్లో స్టార్ట్ చేసినాము.
ఆగస్టు సెప్టెంబర్ వరకు మాకు 1K కావడానికి చాలా అది నా హోటల్కి వచ్చిన ప్రతి ఒక్కరితోటి పెద్ద ఫోన్ ఎవరికైతే కనబడుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొని మీకు పెద్ద ఉందా యూట్యూబ్లో మా ఛానల్ ఉంది అని చెప్పని అట్లా చేయించాను. అంటే వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళేమో కొంచెం అట్లా చేపిస్తున్నారు అట్లా చేపిస్తున్నారు అంటే వాళ్ళకి కొద్దిగా షేమ్గా ఫీల్ అయ్యారు అన్నట్టు. ఎందుకంటే అలా చేపిస్తే ఏమనుకుంటారేమో అంటే అప్పుడు మనకు తెలియదు కదా వాళ్ళకు అయ్యో వీళ్ళు కాంక పెట్టిరని ఏదని అనుకుంటారేమో అడుక్కున్నట్టు అవుతుంది అని చెప్పని ఫీల్ అయ్యారు. కానీ మట్టిలో తేమ ఉంది. నాకంటే ఎట్లా అంటే మన కంటెంట్ తోటి వాళ్ళే ఫాలో కొట్టాలి. నాకు స్టడీ అంటే గుర్తొచ్చింది. మీరు ఏం చదువుతున్నారు? నేను డిగ్రీ క్లాస్మేట్స్ అవుతారు చిన్నప్పటి నుండి. క్లాస్మేట్స్ ఏమా బట్ సేమ్ ఏజ్ అట్లా అదే ఇక మటన్. మీ లవ్ గురించి నేను మళ్ళీ మాట్లాడతా. ఫస్ట్ నేను యూట్యూబ్ గురించి మాట్లాడతా. ఓకే. అండ్ ఇప్పుడు యూట్యూబ్ పెట్టేటప్పుడు మీరు ఫస్ట్ అసలు వద్దని చెప్పడం, చదువుకోరా ఇదంతా ఎందుకు మనకి స్ట్రగుల్ అవుతుంది ఫ్యూచర్లా అనే థాట్ ఉండేదా మీకు? పేరెంట్స్ పర్పస్లో చెప్తున్నా అంటే ఆలోచించి పేరెంట్స్ ఏమంటారు ఎప్పుడైనా మీడియాకి వెళ్తే ఇప్పుడు ఎందుకు అదంతా చదువుకోండిరా ఫస్ట్ అని చెప్తారు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా? మీరు సపోర్ట్ ఉండేదా ఫస్ట్ నుండి? చదువుకోమని నాకు డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. 10th అంటే ఇప్పుడు వాల్యూ లేదు, ఇంటర్ కూడా వాల్యూ లేదు. డిగ్రీ చదువుకొని ఉంటే ఎలా ఎప్పుడైనా జాబ్ ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు ఎలా ఏ ప్రైవేట్ కంపెనీలో చేసుకున్నా కానీ ఒక 30-40 వేల రూపాయల జీతం వస్తుంది. వీళ్ళ లవ్ స్టోరీ చెప్పే ముందు మనం ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఓకే. మన ఫస్ట్ రౌండ్ ఏమొచ్చేసి మీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? ఈ రౌండ్ ఎలా ఉంటదంటే ఇద్దరు కపుల్స్. సో మేము మీకు ఒక చిట్టి ఇప్పుడు ఫాట్ ఉంది ఇస్తాం. సో ఇందులో ఒక మూవీ నేమ్ ఉంటుంది. అది మీ పార్ట్నర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి వితౌట్ వర్డ్స్. అంటే ఏది చెప్పకుండా ఓన్లీ సైగలతో ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి ఇంకొక పార్ట్నర్ మన కపుల్ గుర్తుపట్టాలి. సో ఎవరు విన్ అవుతారో ఈ రౌండ్ లో చూద్దాము. సో ప్లేసెస్ చేంజ్ చేద్దాం. ఇందులో చిట్టీలు ఉన్నాయి, అందులో మూవీ నేమ్స్ ఉన్నాయి. సో పార్ట్నర్స్ కి ఇచ్చేద్దాము. ఈ ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరు అయితే సినిమా నేమ్ గుర్తుపడతారో, ఎవరు ఎక్కువ మూవీస్ నేమ్స్ గుర్తుపడతారో వాళ్ళకు ఫస్ట్ రౌండ్ విన్నర్. ఓకే యశు, ఇష్టం ఉన్న చిట్టి తీసుకో. ఏదొస్తుంది ఏం రాసి మీరు చూడు. ఓకే. ఇప్పుడు ఇంత చాలా కష్టం ఇది. చెప్పొచ్చు. కరెక్టే. టెలిస్కో. 1 పాయింట్ యశు వాళ్ళకి 1 పాయింట్. ఓకే అంకుల్. చెప్పాలా? ఓకే. యాక్టింగ్. బ్రదర్ నిన్ను అసలు ఎట్లా చెప్తున్నారు? ఎంత అండర్స్టాండింగ్ లేదు. బ్రదర్స్ మూవీ కూడా ఉంది అంటే అటాచ్ చేసి అదే. ఇది లేపాలి. ఫ్లవర్. టైం అయిపోతుంది. లాస్ట్ 10 seconds. 10, 9,
8 7 6 పుష్ప 5 4 3 2 1 టైం అప్. ప్రపోజ్ చేయడానికి ఏమి రోజా అన్నావు, రోజా అంటే అయిపోయి అదే. వంవానగా నేడు కురిసేనులే ముత్తు మురి పాలలో ఈడు తడిసేనులే ఇంకా ఏమైనా అనుకో. ఇంకేమన్నా Ten, హ్యాపీ డేస్ 9 హ్యాపీ 8 హ్యాపీ 7 హ్యాపీ హ్యాపీ సో ఇప్పటికైతే లీడ్ లో అంకుల్ అండ్ ఆంటీ ఉన్నారు. చూద్దాం మరి నెక్స్ట్. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేస్తా. 2 points మీకు మన 1 ఇప్పుడు point. సోనికి ఇచ్చేస్తా. మరి ఇప్పుడు ఎట్లా అండర్స్టాండింగ్ ఉందో చూద్దాం. సోన్ ఎట్లా చేస్తారు. రామ్ చరణ్. అదే రామ్ చరణ్ అందరిలో గోవింద. ఇంకా మగధీరా. కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు ఆంటీ వాళ్ళ చూద్దాం. అర్థం కాదు మమ్మీ చెప్పేది. చెప్పాలి. ఆ వర్డ్ అన్న తెలుసు కదా. వర్డ్ మమ్మీ ఇట్లా వర్డ్ తోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా సినిమా గురించి తెలియకపోతే. అయిపోయింది. యా, ఇది అంకుల్ కి తెలుసు. అంకుల్ తెలుసుకోవచ్చు కానీ అది ఆ సినిమా నాకు తెలియదు. సినిమా తెలియకపోని ఆ వర్డ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ వర్డ్ ఆఫ్ ఆఫ్ చేయండి వర్డ్. మళ్ళా ఊర్లో నాటేస్తున్నావు నారు అప్ప 10 అయ్యో చెప్తే 9 అప్ప 8 నారు అప్ప నారప్ప. ఎక్కడికి వెళ్తుంది? ముగ్గు, డ్రాయింగ్, కూర, కర్రీ, వంట, ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. మంచిగా వర్డ్. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. యా కరెక్ట్. చెప్పండి మీ ఇష్టం. ఆరెంజ్. యా ఇది నాకు వచ్చింది. ఇగో ఇగో ఇగో
ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. జన్మకి చెప్పవచ్చు. రీసెంట్ గా వచ్చింది మూవీ. ఎలిమినేట్ అయిపోతారు. 10 9 బుష్ లాస్ట్ కి వస్తుంది. 8 ఓం బూమ్ బుష్. రైట్. వర్డ్ కరెక్ట్ అనలే. ఓం బూమ్ బుష్. ఓకే చెప్పు లాస్ట్ ఆన్సర్ చెప్పు. ఇప్పటిదాకా చెప్పింది చెప్పు. ఓం బూమ్ బుష్. ఓకే పాపం చిన్న పిల్ల కదా వాళ్ళు అర్థం ఓం భీమ్ బుష్. కాలాలు కళ్ళారా చూసేనులే వసంతాలు వేచింది రోజు. ఇప్పుడు ఆంటీ చెప్పకపోతే వీళ్ళు విన్ అయిపోతారు, చెప్తే ఇద్దరు విన్ అయిపోతారు. ఇది ఎట్లా చెప్పాలి? ఇది టై వేసుకోర్రి. చెప్పడానికి ట్రై పుస్తకం. ఏమైందిరా? ఫోన్. యూట్యూబ్. లేదు టైం అయిపోతుంది. చెప్పు చెప్పు. 5 4 3 2 1 ఓడిపోయారు. ఏంటి అసలు కదా కెమెరా అంటాడు ఫోన్. అది అంకుల్ అడుగుదాం ఎట్లా చెప్తున్నారు మీరు. తమిళ్ అనేది చెప్తే కొంచెం అదేతో తండేల్ అని గుర్తుపడు. తండేల్ మూవీ మనం వెళ్దాం అనుకున్నది. నీకోసం వేచుందే నా ప్రాణం. చూడండి తండేల్ ఓడిపోయారు. సో ఇప్పుడు ఇద్దరికి టై అయింది. నెక్స్ట్ రౌండ్ లో చూద్దాం. ఇప్పటికైతే టై అయి ఉండని. ఒకవేళ 3 గేమ్ల టై అయిపోతే అప్పుడు ఇంకొక చిన్న గేమ్ పెడదాం. అసలు మెయిన్ మోటివ్ గోల్ ఏంటిది? మోటివ్ గోల్ అంటే మంచి మూవీస్ తీయాలి, మంచి అంటే నాకు సినిమా ఫీల్డ్లో మంచి ఒక స్టేజ్లో ఉండాలని. బట్ ఇప్పుడు నేను ఇప్పుడే స్టార్ట్అప్ ఇప్పుడే. సో ముందు మంచి ఫ్యూచర్ ప్లాన్స్ మంచి చేసుకోవాలి, మంచి ప్రోగ్రామ్స్లో అటెండ్ కావాలని కోరిక ఉంది. ఎక్కడ చూసారు కదా మన ఫస్ట్ రౌండ్ లో టై అయిపోయారు. మరి నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ రౌండ్ నేమ్ వచ్చేసి పకడో. WeCube Software Solutions, a #1 IT training and placement institute in Hyderabad. సో ఇద్దరు కపుల్స్ కి కలిపి ఈ బెలూన్ ఇస్తా. ఊదుతూ ఇద్దరు చేయి పట్టుకొని ఊదుతూ ఈ బెలూన్ గాలిలో ఉంచాలి. సో ఎవరైతే ఎక్కువసేపు గాలిలో ఉంచుతారో వాళ్ళు విన్ అవుతారు. కపుల్స్ అండ్ రొమాంటిక్ అండ్ ఒక స్వీట్ గేమ్. ఓకే. యా 14 seconds. ఓన్లీ మీరు 14 seconds కంటే లోపు చేస్తే మీరు విన్. పైకి చేస్తే 40 seconds కంటే ఎక్కువ ఉంచితే మీరు విన్. ఇది పెడదామా? చాలా సేపు ఉంచారు ఆయన. స్టార్ట్. అయ్యో ఫస్ట్ పోగొట్టి పైకి ఎట్టారు. సో 6 seconds మాత్రమే ఉంచారు. ఈ రౌండ్ లో వీళ్ళే విన్. ఈ బెలూన్ గేమ్ చూసిన తర్వాత నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది డ్యాన్స్ చేపిద్దామని చెప్పి ఇద్దరు కపుల్స్ తో. ఫస్ట్ సోనీ యశ్ డ్యాన్స్ చూసేయండి. నెక్స్ట్ ఆంటీ అంకుల్ తో చేపిద్దాం డ్యాన్స్. గోదారి గట్టు మీద రామసలకావే ఓ ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. యశ్ సోని మన లవ్ స్టోరీ విందాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు చెప్తారు. మీ లవ్ స్టోరీ చెప్పండి. మీ వ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. మొత్తం సీక్రెట్ ఇన్ని రోజులు ఎవరికి చెప్పండి. చెప్పు. యో మై లవ్ నువ్వే నా పిల్ల. అదే చెప్పు. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే వీడియోస్ చేసిన తర్వాతనే స్టార్ట్ అయిందా? చేయక ముందుకే. అంటే వీడియోస్ కి నేను వస్తా యాక్టింగ్ చేస్తా అని చెప్పినాక సాంగ్ షూటింగ్ వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. అంటే నువ్వు రాకముందు ఉండేదా కొంచెం యశ్ మీద లవ్? అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండే.
రిలేటివ్స్ మేము చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండే కానీ ఎప్పుడు చెప్పుకోలేదు. సాంగ్ షూటింగ్ వచ్చినప్పుడే చెప్పిన. ప్రపోజింగ్ ఎప్పుడు ఎట్లా చెప్పాను? అంతేం ప్లానింగ్ ఏం లేదు, ఓన్లీ చాటింగ్. స్నాప్చాట్లో అంటే ఫస్ట్ ఒక సాంగ్ షూటింగ్కి వచ్చింది. వచ్చి ఇంటికి పోగానే చాటింగ్లో చెప్పిన, అంటే నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పిన. ఏమన్నది వెంటనే? మస్తు సేపు చాటింగ్ టైపింగ్ అని వచ్చింది. ఇంత పెద్ద మెసేజ్ పెడుతుందో అని ఏమంటుందో అనుకు భయమైంది. ఒక 5 minutes తర్వాత రిప్లై వచ్చింది. ఏమని? ఇక ఇష్టం. 2 అని. ఓకే. ఇప్పుడు పెళ్ళికి అమ్మ నాన్న ఒప్పుకున్నారా? ఇద్దరి నుండి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఒప్పుకున్నారు. బట్ కొన్ని రోజులైతే చేసుకుంటే బాగుండు కదా అనిపించింది. అని వీళ్ళ ఇంట్లో చేసిస్తాము, ఏంటంటే పెళ్ళి అయినాక చేసుకోండి, ఈమెకు పెళ్ళి చేస్తామన్నారు. ఇక ఎవరో చేసుకో, ఇప్పుడు ఎందుకు మళ్ళీ అన్నీ ఎందుకు లేదని మా ఇంట్లోనే ఒప్పించుకొని నేను చేసుకున్నా. ఇంత చిన్నప్పుడు చేసుకోవడానికి మీరు ఓకే చెప్పారంటే 20-21 years కదా, 21-20. సో ఓకే అనిపించిందా మీకు కూడా అప్పుడు? ఇష్టం అనిపించలేదు. కాకపోతే ఇప్పుడు ఏజ్ కాదు కదా, చాలామంది 25-28 ఏళ్ళ దాకా కూడా చేసుకుంటలేరు. మీరు ఇంత తొందరగా అయింది అంటే ఆమె రాలేదు. ఒక మధ్యలో ఒక 8 నెలలు రాలేదు. 8 months రాలేదు. ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి 10 episodes చేసాం. 11th episode నుంచి రాలేదు. 10 episodes చేసిన తర్వాత ఆమె రాలేదు. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ మనకు తెలియదు. కాకపోతే వాళ్ళకి తెలుసు అన్నట్టు. రమ్మంటే ఇంట్లో వాళ్ళు రాణిస్తలేరు. ఎందుకంటే అందరూ వీడియోలలో చేస్తుంటే మ్యారేజ్ ఎవరు చేసుకుంటారు రేపు. పెద్దలు మేము ఆలోచించేదంటే ఇప్పుడు ఆడపిల్ల కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించి కరెక్టే. వీడియోలో పోతుంటే వాళ్ళతో పోయినావు వీళ్ళతో పోయినావు, నువ్వు పెళ్ళి అని ఎవరు చేసుకోకపోతే ఇబ్బంది అని చెప్పని వాళ్ళు ఆమెను ఆపేసారు. ఈయన సరే పోనీ వేరే అమ్మాయిని పెట్టి చేసుకుందామని చెప్పానంటే లేదు డాడీ ఆమెనే కావాలని చెప్పని ఈయన వీడియోలు కూడా ఏం చేయలేదు. వీడియోలు పెట్టలేదు. ఇక ఆ తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు వాళ్ళంటే ఇక మరి వేరే వాళ్ళని ఎవరినో చేసుకునేందుకు మేమే చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నట్టు మనకు తెలియదు ఆ విషయము. అనుకొని వాళ్ళ మమ్మీ దగ్గర దాకా ఫస్ట్ వాళ్ళ మమ్మీని ఇట్లా జడ్జ్ చేసి వాళ్ళు మా దగ్గరికి వచ్చి అడిగేంత వరకు కూడా మాకు తెలియదు అన్నట్టు. ఇక మరి తమ్మి మరి ఇట్లా పిల్లలకి మరి చేసేస్తే అయిపోతుంది వాళ్ళు ఏదో వీడియోలు అంటున్నారు కదా, ఇక పెళ్లి చేసేసిన తర్వాతనే వీడియోలో తీసుకొని ఏమన్నా తీసుకొని ముందైతే పెళ్లి చేసేద్దాము అని చెప్పని వాళ్ళు అంటారు. అక్క ఏజ్ కరెక్ట్ కాదు కదా అని అంటే మీరు ఉన్నారు మేము ఉన్నాము మనం వెనకాల ఉన్నాం కదా చేస్తే బాగుంటుంది అని చెప్పని వాళ్ళు వచ్చేసరికి ఒప్పుకోగా తప్పలేదు. ఓకే. సో ఇంత అయింది అసలు ఎట్లా అంటే మీ నాన్న తెలియకుండా ఏంటంటున్నారు ఇంకా? నేనేం అనలేదు, అందరు ఒప్పుకుంటేనే చేసుకుందాం అంటే నాకు కూడా చేసుకోవాలని ఏం లేకుండే. ఏంటంటే వీడియోస్కి పంపిస్తే చాలు, మేము కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యి కొంచెం సంపాదించుకున్న దాని తర్వాత మేము మంచిగా చేసుకుందాం అనుకున్నాం. బట్ ఒక మంచి ప్లేస్కి వెళ్ళాక వేసుకుందాం అనుకున్నాం. కానీ వీళ్ళు ఇంట్లో చేసేస్తా ఇక పెళ్లి వయసుకి వచ్చా అని ఊర్లో థాట్ ఊర్లో వాళ్ళకి ఎట్లుంటుందో అట్లా ఈమెని చేసేస్తా అనేసరికి అంటే మీకు ఇష్టం ఉంటే చేసుకోండి, మీకు ఇస్తాము, నీకు ఇచ్చే చేస్తా అన్నారు. బట్ ఏదైనా పెళ్ళి చేస్తామన్నారు, వీడియోస్ వద్దన్నారు. మీరు ఇప్పుడు పెళ్ళి చేసుకోకపోతే పెళ్ళి అయినాక వీడియోస్ చేసుకోర్రి, ఆగండి చదువుకోండి ఉంటా అంటే ఇంట్లోనే ఉండము అన్నారు. ఇక మనకు వీడియోస్ కావాలి. ఏంటంటే మేము ఆంధ్రమే తెలంగాణ అబ్బాయి కంటిన్యూ చేయాలి, ఇట్లా మంచి సిరీస్ తీయాలి, ఎట్లా లైఫ్ ఇదే సినిమా ఫీల్డ్ ఇట్లానే యూట్యూబ్ అని అనుకున్నాం. కాబట్టి చేసుకొని మనం ఇద్దరం ఆ లైఫ్ లీడ్ చేద్దామని చెప్పి ఆ డిసిజన్ తీసుకొని చేసినాం. ఓకే. పెళ్ళికి ముందు ఎక్కువ అండర్స్టాండింగ్ ఉందా, పెళ్లి తర్వాత ఎక్కువ ఉంది ఇద్దరికి? 200% పెళ్ళి తర్వాతనే. ఎందుకంటే పెళ్ళి ముందు అంత అండర్స్టాండింగ్ ఉండదు. ఏంటంటే అప్పుడు ఆమె లైఫ్ వేరే ఉంటుంది, నా లైఫ్ వేరే ఉంటుంది, మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం సపరేట్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అందరం కలిసి ఇప్పుడు మా ఫ్యామిలీలోకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది, కంపల్సరీ 100% ఉంటుంది. అండర్స్టాండింగ్ లేకపోతే రిలేషన్షిప్ కష్టం కదా. ఇప్పుడు వీడియోస్ కోసమే పెళ్ళేనంట అసలు చెప్పాలంటే. అంటే వీడియోస్ అనేది కాదు, లైఫ్ ఇక మా కెరీర్ అంటే ఫ్యూచర్ కోసం అనుకోండి, నాట్ వీడియోస్ కాదు. మొత్తానికి యశస్ లవ్ స్టోరీ చెప్పేశారు. మన థర్డ్ రౌండ్ నేమ్ వచ్చేసి గ్లాస్ పెట్టు గేమ్ కొట్టు. ఈ రౌండ్ లో ఈ గ్లాసెస్ తో ఈ కింది గ్లాసెస్ ఎవరైతే మ్యాచ్ చేస్తారో వాళ్ళే విన్ ఈ గేమ్ లో. సో ఈ కప్పు నుండి ఒకరు ఈ కప్పు నుండి ఒకరు వస్తారు. లెట్స్ స్టార్ట్ ద గేమ్.
చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఓకే 0 2 మీరు హెల్ప్ తీసుకుంటారా మీరే చేస్తారా చెప్పండి మీ ఇష్టం. అరే ఆగు సూర్య, అది కరెక్ట్ ఉంది ఇప్పుడు దాకా. ఓకే ఫైనల్ ఏమవుతుంది? ఓడిపోయారు గెలిచారు. ఏ అట్లా పెడతారా అన్ని కరెక్ట్? ఈ లాస్ట్ రౌండ్ లో కూడా ఆంటీ అండ్ అంకుల్ విన్ అయ్యారు. ఈ షోలో విన్ అయిన ఆంటీ అంకుల్ కి ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చేద్దాం. గిఫ్ట్ ఏంటో చూసేద్దాం. సో ఈ యూటర్న్ క్రియేషన్స్ టీమ్ లో డిఓపి అండ్ మేక్ ఓవర్ కొరియోగ్రాఫర్ వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేద్దాం. అంజీ అండ్ లోకి కమ్. సో తిను కొరియోగ్రాఫర్ అండ్ మేక్ ఓవర్ వీళ్ళ టీమ్కి, అండ్ ఈయన డిఓపి వీళ్ళ బ్రదర్ వీళ్ళ సిస్టర్. సో మీకు మా షో ఎలా అనిపించింది? చాలా ఫన్నీగా అనిపించింది. అంటే ఇప్పటి వరకు మేము ఇంటర్వ్యూస్ ఇచ్చాం కానీ ఇలాంటి డిఫరెంట్ కంటెంట్తో ఇవ్వలేదు. బాగుంది, మీ కాన్సెప్ట్స్ బాగున్నాయి. 3 స్టేజెస్ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయ్యాం. ఈ వీడియో చూస్తూ మా సబ్స్క్రైబర్స్ కానీ మీ సబ్స్క్రైబర్స్ కానీ చాలా ఎంటర్టైన్మెంట్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నచ్చుతుంది అందరికీ. ఏంటంటే మాతో ఈ గేమ్స్ ఎవరు ఆడిపించలేదు, మేము కూడా ఆడలేదు చెప్పాలంటే, ఎప్పుడు ఆడలేదు. అలా మాకు మంచిగా అనిపించింది, మాకు కొత్తగా. నా సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ వంశీ టీవీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ ఇంటర్వ్యూ నచ్చితే ఆ కింద కామెంట్ చేయండి ఈ ఇంటర్వ్యూ గురించి. యూటర్న్స్ క్రియేషన్ టీమ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ ఈ వంశీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఇంటర్వ్యూ ఎంజాయ్ చేస్తే కామెంట్ చేయండి. ఈ ఇంటర్వ్యూ అయితే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే గేములు పెట్టి ఆడిపించారు కాబట్టి చాలా మంచిగా అనిపించింది. ఇచ్చిన ఇంటర్వ్యూలో మామూలుగా వాళ్ళు ప్రశ్నలు అడగడం మేము జవాబులు చెప్పడం జరిగింది, కానీ ఇందులో ఆటలు కూడా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. మా సబ్స్క్రైబర్స్ అందరూ వంశీ టీవీ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని 2 ఛానళ్లను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ రోజు ఎపిసోడ్ చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు వంశీ టీవీ ఛానల్ చూస్తూనే ఉండండి. నేను మీ సాధికా నరేంద్ర. బాయ్.